ఫ్రెండ్స్, హీరోయిన్ ప్రత్యూష దాదాపు 2 దశాబ్దాల క్రితం తెలుగు సినిమా ప్రపంచంలో సంచలనం సృష్టించిన మరణం ఆమెది. ఆమె సూసైడ్ అప్పట్లో ఇండస్ట్రీని, ప్రేక్షకుల్ని షాక్కి గురిచేసింది. ఇప్పుడు మరోసారి ప్రత్యూష మృతి కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ నిందితుడు గుడిపల్లి నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై జస్టిస్ రాజేష్ చిందల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పుకు రిజర్వ్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, సినిమాల్లోకి రాకముందు నటి ప్రత్యూష తనతో పాటు ఇంటర్ చదువుతున్న సిద్ధార్థ రెడ్డితో ప్రేమలో పడింది. ఇంటర్ పూర్తయ్యాక ప్రత్యూష సినిమాల్లోకి రాగా సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7:30 నుంచి 8 గంటల మధ్య వీరిద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 24న చేరారు. ఆమె 24న చనిపోయింది. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు. వారిద్దరూ తాగింది కూల్ డ్రింకులో పురుగుల మందు కలుపుకున్నట్లు పరీక్షలో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగానే ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. ఈ కేసులో దర్యాప్తు జరిగిన సిబిఐ నిందితుడిపై సెక్షన్ 306 ఆత్మహత్య ప్రేరేపించడం, 309 ఆత్మహత్య యత్నించడం కింద ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాదు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 5,000 జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాను 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పు ఇచ్చింది. దీనిపై సిద్ధార్థ రెడ్డి, సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. సిబిఐ తరపున సీనియర్ న్యాయవాది సచికేత జోషి వాదనలు వినిపిస్తూ కేసులో సాక్ష్యాధారాలన్నీ నిరూపితమయ్యాయని అన్నారు. ప్రత్యూషను ఆత్మహత్య చేసుకోవడానికి ఉసిగొల్పినందుకు సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని, అలా కాకపోతే సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలని అన్నారు. ఇద్దరూ కలిసి పురుగుల మందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉరిగొల్పాడన్న అంశము ఉత్పన్నం కాదని సిద్ధార్థ రెడ్డి తరపు న్యాయవాది నాగముత్తు ఎల్ నరసింహారెడ్డి వాదించారు. నాకు తెలిసిన సమాచారము